హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ స్నాక్ చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 1 కప్పు బెల్లం, 3 కప్పుల మరమరాలు, అదేనండి బొరుగులు. మా ఊర్లో అయితే బొరుగులు అంటారు. ఏ కప్పుతో అయితే మీరు బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల మరమరాలు తీసుకోండి. ఈ రెండే ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ స్నాక్ని ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 100 ml వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకుందాం. చూడండి, చాలా చిన్న గ్లాసులో వాటర్ తీసుకున్నాను. ఇవి 100 ml ఉంటాయి అంతే. వాటర్ని పోసేసుకుందామా. వాటర్ పోసుకుని వెంటనే బెల్లం కూడా వేసేసుకోవచ్చు. మనం తీసుకున్న ఆ 1 కప్ బెల్లాన్ని వాటర్లో వేసేసుకుందాం. ఇది పాకం పట్టడం కాదు, జస్ట్ మనం కరిగించుకుంటున్నాం. బెల్లంలో ఏమన్నా రాళ్ళు, ఏదన్నా డస్ట్ ఉంటే పోవడానికి. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. ఇక్కడ మేము బెల్లం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మీరు స్ట్రెయిన్ చేసుకోవడానికి టీ స్ట్రెయినర్ని, పెద్ద గ్లాస్ని రెడీగా ఉంచుకోండి. చూడండి, ఇక్కడ మొత్తం కరిగిపోయింది. దీన్ని నేను ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మరమరాల్ని వేపుకుందాం. ఇది ఒక మంచి టిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా మరమరాల్ని వేపరు ఎవరు కూడా. కానీ ఇలా ఒక్క 2 minutes వేపుకున్నామంటే మరమరాలు ఇంకా క్రిస్పీగా వస్తాయి అండ్ మనకి మరమరాలు ఉండలు టేస్టీగా కూడా ఉంటాయి. జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 minutes అలా వేపి మళ్ళీ అదే బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత పాకం పట్టుకోవడానికి సేమ్ ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకుని ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం వాటర్ని ప్యాన్లోకి పోసుకుందాం. చూడండి, మొత్తం వాటర్ పోసేసాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. దీన్ని మనం ఉండపాకం వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. మీరు ఇది మరుగుతున్న టైంలో ఒక చిన్న కప్లోకి వాటర్ తీసుకోండి. ఆల్మోస్ట్ మనం ఇంకా ఉండపాకం వచ్చేసింది అనే స్టేజ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఆ వాటర్ తీసుకున్న కప్లో కొంచెం క్వాంటిటీని వేసి చెక్ చేద్దాం. ఆ గరిటతో కొంచెం వాటర్ తీసుకున్న కప్లో వేసి మీరు చేత్తో ఉండ షేప్లో కానీ ఆ పాకాన్ని చేయగలిగితే వచ్చేసింది అని లెక్క. చూడండి, నేను ఎలా ట్రై చేస్తున్నానో. దాన్ని ఇలా కలిపినప్పుడు ఒక ఉండలాగా ఫామ్ అయింది అంటే ఇంక మన పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి, రౌండ్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరమరాలను అందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. ఇప్పుడు చక్కగా మరమరాలన్నీ పాకంలో వేసుకుని కలుపుకోండి. ఇదంతా కలవడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ మెల్లగా కలుపుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బటర్ రాస్తున్నాను. ప్లేట్కి బటర్ రాసుకున్న తర్వాత మరమరాల మిశ్రమాన్ని అంతా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోదాం. చూడండి, మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఏమన్నా కొంచెం ప్యాన్కి కానీ గరిటకు కానీ అంటుకుని ఉంటే దాన్ని కూడా నీట్గా తీసేసుకోవచ్చు. ఈ మరమరాలు ఉండలు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఉండలు చేసేయడం స్టార్ట్ చేసేద్దాం. మీకు ఏ సైజు ఉండ కావాలో అది చేతిలోకి తీసుకుని రౌండ్గా ఉండ చేసుకోవడమే. ఇది వేడిగా ఉంది కాబట్టి పక్కన కప్లో కొంచెం వాటర్ తీసి ఉంచుకోండి. అప్పుడప్పుడు చేతిని తడుపుకుంటూ రౌండ్గా ఉండలు చేసుకోవడమే. మనం తీసుకున్న క్వాంటిటీకి నాకు అప్రాక్సిమేట్గా ఒక 20 ఉండల దాకా వచ్చాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 to 20 days ఫ్రెష్గా ఉంటాయి. ఇవి పిల్లలకి హెల్దీ స్నాక్ ఐటమ్గా చాలా మంచి ఆప్షన్. మనకి జంక్ ఐటమ్స్ నుంచి
పిల్లల్ని డైవర్ట్ చేయాలంటే ఇలా హెల్తీగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో బెల్లం, మరమరాలు తప్పించి మనం ఇంకేమీ వేయలేదు కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్టిలాస్ కిచెన్. బాయ్.